హలో మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు ఈ వీడియోలో G7 సదస్సు గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో G7 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 7 అంటే దీంట్లో 7 కంట్రీస్ ఉంటాయన్నమాట. అసలు G7లో వరల్డ్లో అత్యధికంగా అభివృద్ధి చెందిన 7 దేశాలు కలిసి ఏర్పడిన కూటమి. అయితే ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1975. కానీ అప్పుడు దీంట్లో 7 కంట్రీస్ అయితే ఉండేవి కాదు, 6 కంట్రీస్ మాత్రమే ఉండేవి. అంటే G6గా ఉండేది. తర్వాత ఇయర్ అంటే 1976లో కెనడా వచ్చింది. కెనడా వచ్చి చేరడంతో 7 కంట్రీస్ అంటే G7గా మారింది. 1977లో రష్యా రానే వచ్చింది. రష్యా చేరడంతో 8 కంట్రీస్ G8గా మారింది. కానీ రష్యా 2014లో తన సభ్యత్వాన్ని రద్దు చేసుకుంది. సో అప్పుడు 7 కంట్రీస్గా మారి అంటే G7గా ప్రస్తుతం ఉన్న G7 కంట్రీస్ అయితే ఉన్నాయి. అయితే దీనికి కోడ్ G7కి ఫేవరెట్ జ్యూస్ GF జ్యూస్. G అంటే జర్మనీ, F అంటే ఫ్రాన్స్, J అంటే జపాన్, U అంటే USA, I అంటే ఇటలీ, C అంటే కెనడా, E అంటే ఇంగ్లాండ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ సదస్సు 1975లో ఫ్రాన్స్లో జరిగింది. అయితే ఆసియా ఖండంలోనే తొలిసారిగా 1979లో జపాన్లో జరిగింది. 48వ సదస్సు 2022 జర్మనీ, 49ది 2023 జపాన్, 50వది అంటే ప్రజెంట్ 2024 ఇటలీలో. అయితే 51వది అంటే జరగబోయేది కూడా నోట్ చేసుకోండి, 2025 కెనడాలో నిర్వహించనున్నారు. అయితే 50వ G7 శిఖరాగ్ర సదస్సు అంటే ప్రజెంట్ జరిగినటువంటి సదస్సు గురించి ఒక 2, 3, 4 పాయింట్స్ చూద్దాం. 50వ G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఇప్పుడు చెప్పుకున్నాం, ఇటలీలో. అయితే ఇటలీ ఇప్పటి వరకు G7 సదస్సుకు 7 సార్లు ఆతిథ్యం ఇచ్చింది. అంటే ఇటలీలో ఇప్పటి వరకు 7 సార్లు ఈ సదస్సు అయితే జరిగింది. అది ఏ ఇయర్లో అనేది కూడా చూద్దాం. ఎప్పుడు అని అంటే 1980, 1987, 1994, 2001, 9, 17, ప్రజెంట్ 2024. ప్రజెంట్ జరిగిన సదస్సు 2024 జూన్ 13 నుంచి 15 వరకు జరిగింది. అయితే ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఈయన 3వసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలి విదేశీ పర్యటనగా ఈ ఇటలీని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇటలీలో భారత రాయబారి అయినటువంటి ఎస్ వాణిరావు గారు మోడీ గారి యొక్క పర్యటన సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాణిరావు గారి గురించి ఒక మెయిన్ పాయింట్ చూద్దాం. ఈమె హైదరాబాద్కు చెందినటువంటి వాణిరావు గారు తెలుగు రాష్ట్రాల నుంచి రాయబారిగా నియమితులైన ప్రథమ మహిళ కావటం విశేషం. వాణిరావు గారి ఫోటోను చూసేయండి. ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ ఆర్ లైక్ ద్వారా తెలియచేయండి.